నిరుద్యోగం. నిరుద్యోగం మాట్లాడడానికి గొప్ప విషయమే, కానీ ఇది చాలామంది జీవితాల్లో విషం. నీలకంఠుడు కంఠం వద్ద విషాన్ని దాచినట్టు నిరుద్యోగుడు నిట్టూర్పు విషయాన్ని దాస్తాడు. దిక్కుతోచక ఏ ఉద్యోగం చేయాలో తెలియని వారు కొంతమంది, ఉద్యోగం కోసం నలుదిక్కులా తిరిగేవారు మరికొంతమంది. బాగా నవ్వుతూ కనిపించే కుర్రకారంతా లోపల నిరుద్యోగంతో నవ్వుల పాలవుతున్నారు. అరే, మరి పిచ్చోళ్ళ ఉన్నారండి ఈ నిరుద్యోగులు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అనుకుంటున్నారు. అసలు ఈ రోజుల్లో లంచం కొండెక్కితే కానీ కంచంలోకి కూడెక్కటం లేదు. సరే, ఇవన్నీ ప్రక్కన పెట్టేసి పచ్చడి మెతుకులైనా తినేసి బ్రతుకుదాం అని అనుకుంటే మీదకు వచ్చిన వయస్సు పసుపు పచ్చ బట్టలేసుకుని ఆహ్వానిస్తుంది. నిరుద్యోగి నిరుద్యోగి అని హేళన చేసేవారి శబ్దం కంటే నిరుద్యోగి చేసే నిశ్శబ్దం గొప్పదని ధైర్యం చెప్పుకున్న వాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు ఈ జన్మకు రావని తమ డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని రైలు పట్టాలెక్కి తమ ప్రాణాలను పట్టాగట్టేవాళ్ళు మరికొంతమంది. ఇలా ప్రాణాలనే తీసుకునే ఉద్యోగాలు కొన్నైతే నిరుద్యోగం తీసేసుకున్న ప్రాణాలు మరెన్నో. మార్క్ మై వర్డ్స్, మన భారతదేశానికి రాబోతున్న అతి పెద్ద విపత్తు కరువో వరదో కాదు, నిరుద్యోగం. నిరుపేదకి ఉద్యోగం.